కాకా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇట్లా డల్ అయినవింది కాకా. కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా. బాగలేంది మనసు కాకా, తెలుస్తోంది. అర్థం చేసుకునే మనసు నాకుంది కాకా. చెప్పు కాకా, ఏమైంది? మీ అందరికీ సురభి అంటే సినిమా థియేటర్ మాత్రమే, కానీ నాకు ఇది ప్రాణం. ప్రేమ గుర్తంటే తాజ్మహలే కాదు, సురభి కూడా. కాకా బంధాలు అనుబంధాలన్నీ సురభి ప్రతి అణువులో ఉన్నాయి. కాకాను సురభిని ఎవ్వరు విడదీయకూడదు. అభిలాష, ఏంటి అభిలాష ఆలోచిస్తున్నావు? మర్చిపోయావా మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడని నేను చెప్పలేదా? కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అని నేను చెప్పలేదా? కమాన్, ఇప్పుడు నువ్వు 6 కొట్టే టైం వచ్చింది. రఫ్ ఆడించు. మెగా ఫ్యాన్స్ అంటే ఏంటో వాళ్ళకి నిరూపించు. మీ ఫ్రెండ్షిప్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. ఐకమత్యమే మహాబలం. నీ వెనక నేను ఉన్నాను. మీరే మా నమ్మకం. గో హెడ్. మెగాస్టార్ చిరంజీవా? నీకు కూడా కనిపిస్తండా? తర్వాత కనిపిస్తలే గాని నెక్స్ట్ ఏంది? రఫ్ ఆడిస్తా. దెబ్బకి దిమ్మ తిరిగే కథ ఒకటి రాయి పవన్. రాస్తా. రే డిజే, మంచి మ్యూజిక్ తోటి రెడీ ఉండ్రా. ఐఎమ్ ఎవర్ రెడీ. అమ్మడు, లెట్స్ టు కుమ్ముడు. దుర్గా, నువ్వే యాక్టింగ్ చేయాలరా. యాక్టింగేగా, ఎర్రగా తీస్తా. సంపుడు చంపుదాం. మనం తీయాలనుకునే సినిమాని చూపించేటోడు కావాలి. అదిగో చూపించేటోడు వస్తుండు. నువ్వే కరెక్ట్ రా. బావా, వాళ్ళు మళ్ళా సినిమా తీస్తుంటట. ఆల్రెడీ పడిపోయిండ్రు బావా వాళ్ళు. సురభి మనదే. ఆవేశంలో ఉన్నోడు ఆలోచించలేడు మైసమ్మ. పడ్డోడు ఓడినట్టు కాదు. మనం మేకను నరికేటప్పుడు ఉండాలి. వానికి మేక మీద పగ ఉండదు. అది వాని వృత్తి ధర్మం. నువ్వు ఫోకస్ పెట్టాల్సింది పోరగాళ్ళ మీద కాదు, సురభి మీద. గంతే బావా, నువ్వు ఎట్లా చెప్తే అట్లే. కానీ ఒక్క మాట, చేతికి మట్టంటుకుంటూ చూసుకో. న్యాయం కావాలి. వందే మాతరం. ఈడేంది ఇన్ని పేపర్లు రాసిండు? ఎన్ని పేజీలు రాసినావురా? సూపర్ ఉందిరా కదా, పక్కా హిట్. ఏం కథలై? మన దేశానికి ఒక రైతు ముఖ్యం, ఒక సైనికుడు ముఖ్యం, ఒక నాయకుడు ముఖ్యం. ఈ ముగ్గురు ఈ కథలో ఉన్నారు. మరి నెక్స్ట్ ఏంద్రా? నటీనటులు కావలను. ఏంద్రా ఇది? అరే సరే, బరాబర్ చేస్తుంది. కన్ఫామా? యా, 100% చెప్పానుగా నన్ను ఉపయోగించుకోమని. ఉపయోగించుకుందా? కెమెరా రోలింగ్, యాక్షన్. వస్తుంది. అది చెప్పు చెప్పు. ప్రేమంటే రెండు ప్రేమ మనసు ప్రేమ చెప్పు చెప్పు.
ఏందిరా చెప్పేది? ఏంది చెప్పేది? మరి యాక్షన్ అంటే చాలు, ఏదో 2 రోజుల క్రితం చచ్చిపోయిన చూడలేక కట్టదరిపోతుందిరా అది. ఒక టాలెంట్ ని కించపరుస్తున్నావు. ట్రై పడి తీసి డొక్కలో గుద్దుతా. ఏరా అన్నయ్య. ఈ ఎల్లవంటే అన్నయ్య అంటే నేనన్నా ఓంకార్ అన్నయ్యనా? పోయిగా నీ ఏడికి వెళ్ళొస్తారా? దొరుకుతారంటవారా? గోదావరి కానీ మంచిర్యాలలో మస్తు మంది యాక్టర్లు ఉన్నారా, ఈజీ దొరుకుతారు. కాక యాక్టింగ్ చేస్తావా అన్న? యాక్టింగ్ చేస్తావా అని? తమ్ముడు యాక్టింగ్ చేస్తావా? చిచా శివునికి మస్తు కొడుతున్నావు, కలకలాడుతున్నావు. యాక్టింగ్ చేసావా? ఏం పని లేదరా నీకు? తమ్మి యాక్టింగ్ చేసావా? అబ్బా సిగ్గు బాబు. రాదు నాకు. ఏ షాపు నాకు తెలుసు. తెలిసినోడ్రా. అడుగొస్తా. కాగా యాక్టింగ్ చేస్తావా? ఏ పొరపో. ఏ సంపుతావా ఏంది? చెప్పిన కదరా. ఏ రాదు బిడ్డ. అరే తమ్మి, సినిమా చేస్తున్నాం రా, యాక్టింగ్ చేస్తావా? మా నాన్నగారు యాక్టింగ్ చేయొద్దన్నారండి. పోయి మేయ పో. తమ్మి యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ యాక్టింగ్ ఏయ్ ఈ ఎక్కిరిసిన అబ్బే. ఏం తాత మంచిగున్నావా? మంచిర్యాలలోనే ఉన్నా. అట్లా కాదే తాత, మంచిగున్నావా అని అడుగుతుండు వీడు. ఇంత బక్కగా అయినలే. అది కాదే తాత, మనం మంచిర్యాల సినిమా తీస్తున్నాం. యాక్టింగ్ చేస్తావా? ఏందో హీరో పాత్ర ఉంది, చేస్తావా? హీరోయిన్ ఎవరు? అమ్మ ముసలోడా, ఇవైతే మంచిగా వినిపించినాయి. నా ఇంటారు ఓకేనా? బక్క పిల్ల సమంత రాదా? రంగస్థలం సాంగ్ వేసుకుంటావా నువ్వు సమంతతోనే? రైతు పాత్ర ఉంది, చేస్తావా? రైతు అంటే హీరోనేగా, చేస్తా నేను. అక్క వాటర్ బాటిల్ ఇవ్వా? ఏమ్రా గప్పుడే గొంతు ఎండిపోతాంది, ఇంకా చాలా ఉంది కథ. ఆరోగ్యం బాగాలేని ఆ కాకగాడు చావాలే, మీరంతా ఈ మంచిర్యాల ఇడిసి వెళ్ళిపోవాలే, గా సురభిని కూల్చేయాలే. ఏంద్రా నువ్వు కూల్చేది? అరికాలతో దంతే కూలిపోనికి అది ఏమన్నా ఇసుకతో కట్టిన పిట్టగూడు అనుకున్నావురా? సురభి 70 mm రా, అది మా ఫ్రెండ్షిప్. అక్కడ 5గురు ఉన్నారు, 5గురు ముందు నేనొకనున్నా. ఈ మంచిర్యాల మాదే, ఈ సురభి మాదే, చేసిన ఛాలెంజ్ మాదే, గెలిచే గెలుపు మాదే. వద్దు పోతున్నావేంద్రా? మీ అంతు చూస్తా. చూసినవుతి.